హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటుకోడి పులుసు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో చూశాక మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు, అంత బాగుంటుంది. ముందుగా 1 కేజీ చికెన్ని తీసుకున్నాను. ఫస్ట్ నీళ్ళను వేసి 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగిన ఈ చికెన్లోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపును వేసి బాగా కలిపి 10 నుంచి 15 నిమిషాలు నానబెట్టడం వలన నాటుకోడిలోని నీచువాసన అనేది పూర్తిగా పోతుంది. ఈలోపు 3 ఇంచుల ఎండు కొబ్బెరను తీసుకొని స్టవ్ మీద డైరెక్ట్గా ఇలా కాల్చండి. కొబ్బెర ఇలా కాల్చడం వలన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 6 లవంగాలు, 5 యాలకలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 10 జీడిపప్పు పలుకులు వేసి దోరగా వేయించండి. ఇలా ఫ్రెష్గా మసాలా పొడి వేస్తే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాక అలాగే కాల్చిన ఎండు కొబ్బరిను కూడా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పొడిలాగా మిక్సీ పట్టి పక్కన ఉంచండి. ఇప్పుడు 3 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని మీకు వీలైనంత చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. నాటుకోడి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ షాజీరా, కట్ చేసిన ఉల్లిపాయలనన్నీ వేసి ఫ్రై చేయండి. ఇందులో 2 బిర్యానీ ఆకులు, ఇవి తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం ఉప్పును వేసి ఫ్రై చేయండి. 4 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపును వేసి కలిపి చికెన్ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం, మీరు తినే కారాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి, కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్కు ఉన్న రబ్బరు విజిల్ను తీసి 5 నుంచి 7 నిమిషాల పాటు ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. దీని వలన చికెన్కు ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 సన్నగా తరిగిన టమాటాలను యాడ్ చేసుకొని బాగా కలిపి మూత పెట్టి 7 నిమిషాలు మగ్గనివ్వాలి. 7 నిమిషాల తర్వాత చికెన్లో నుండి వాటర్ రిలీజ్ చేస్తుంది. ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్లను యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది దగ్గరికి కావాలి అంటే వాటర్ను తక్కువ పోసుకోండి. లేదు మీకు సూప్ లాగా ఎక్కువగా కావాలి అంటే ఇంకో 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కు ఉన్న రబ్బరు విజిల్ను పెట్టి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే ముక్క అనేది చక్కగా ఉడికింది. సూప్ అనేది నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. చికెన్ ముదిరింది అయితే ఇంకో 2 విజిల్స్ పెట్టి ఆఫ్ చేయండి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో నోరూరించే నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి నేను చెప్పిన విధంగా నాటుకోడి పులుసు ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. నాటుకోడి పులుసు బెస్ట్ కాంబినేషన్ రాగి ముద్ద. చలో రాగి ముద్ద ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. రేషన్ బియ్యం తీసుకోవడం వలన రాగి ముద్ద అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా ఉంటుంది. ఈ బియ్యాన్ని 3 సార్లు బాగా కడిగి 1/2 అవర్ వరకు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ చాలా క్విక్గా అవ్వడానికి కుక్కర్లో చేస్తున్నాను. ముందుగా కుక్కర్లో 1 గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల వాటర్ను పోసి రుచికి సరిపడా ఉప్పును వేసి వాటర్ బాగా మరగ్గాగనివ్వాలి. మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నుంచి 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. విజిల్ అనేది పూర్తిగా పోయాక మూత తీసి చూస్తే బియ్యం అనేది చక్కగా ఉడికిపోయింది.
ఇప్పుడు ఇందులో 1 కప్పు రాగి పిండిని వేసి మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 7 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. ఆవిరికి రాగి పిండి అనేది బాగా ఉడుకుతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు రాగి పిండి అనేది అన్నానికి మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కకు దించుకోవాలి. నా దగ్గర తెడ్డు కట్టె లేదు కాబట్టి పప్పు గుత్తి వెనక భాగం నుండి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని చేతికి వాటర్ను తడుపుకుంటూ ప్లేట్కు నీళ్లను పోయడం వలన ప్లేట్కు అంటకుండా నీట్గా వచ్చేస్తుంది. వేడి మీదే రాగి సంగటిని ముద్దలు కట్టుకోవాలి. చేయి తడుపుకుంటూ ముద్దలు కట్టుకోండి, లేదంటే చేయి కాలిపోతుంది. రాగి సంగటిని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి నాటుకోడి పులుసు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఇలాంటివి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సోను జూహీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.